స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు. రాజకీయాల కోసం ఎవరినైనా కూడా వన్నపోటు పొడుస్తాడు. కడప జిల్లాలో మహానాడు పెట్టుంటాయి, మీకు అభిప్రాయం ఏంటి? సంవత్సర కాలంలో వాళ్ళు ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. మరి మీరు వైఎస్ఆర్ జిల్లాలో పెట్టడము సంతోషకరమైన విషయమే, కానీ మీరు వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి? కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా కాదు, ఈ రోజున టీడీపీ అడ్డా అనేది లోకేష్ గారు చెప్తారు. నిజంగా టీడీపీ అడ్డా అంటారా? డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టేసినంత మాత్రాన మరి ఈ ప్రాంతం వాళ్ళ అడ్డా కాదు. ఈ రాయలసీమ గడ్డ అనేది అది ఒక్క వైఎస్ కుటుంబానికి అడ్డ. కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 24 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా పాతేమో రెపరెపలాడింది. 29 ఎన్నికల్లో పులివెందులు కూడా మాదే అని చెప్తారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? వాపును చూసి బల్పుగా భావిస్తున్నారు వాళ్ళు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత వాసి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ బట్టలు నొక్కారు, ఫేక్ సంక్షేమం అంటారు. ఫేక్ అనేది ఏ విధంగా ఫేక్ అని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు ఫేకా? ఈరోజు అందలేదా? 2,75,000 కోట్ల రూపాయలు. ఎవరు ఫేక్ ముఖ్యమంత్రి, ఎవరు మోసగాడు అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు పోయి అడిగితే, జగన్మోహన్ రెడ్డి పలావన్న పెట్టన్నాడు, ఇతను బిర్యానీ పెట్టాలని ఆశపడి మేము ఓట్లు వేసాం, ఈరోజు మోసపోయాము. గత గవర్నమెంట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రులంతా ఉత్సవ విగ్రహాలే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణే ఒక ధీటుగా ఏదైనా చేయగలడు, ఆ సమర్థత ఉంది అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన? ఈరోజు ఎన్నికల తర్వాత 1 సంవత్సరం అవుతుంది, చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు. ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇదే హెలికాప్టర్లో తిరుగుకుంటూ ఒక సీఎంకు తరహాలో ప్రోటోకాల్ ఇచ్చేశాడు. మరి అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ప్రజల పక్షాన ఎక్కడైనా గొంతుప్పి మాట్లాడుతున్నాడా? ఇంటింటికి అడిగిపోయి వాళ్ళు రేషన్ అందిస్తూ ఉంటే దాన్ని కూడా మీరు పీకేసి ఈరోజు దాని మీద ఏదైనా స్పందిస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి రాష్ట్రానికి, ఇది వాస్తవం అంటారు? మొదటిసారి వచ్చి ఒక చెంబు నీళ్లు ఒక మట్టి ఇచ్చి వెళ్ళిపోయాడు. రెండవసారి ఇచ్చి పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ ఇచ్చిపోయాడు. అప్పు రూపాయల్లో మనకి ఇచ్చాడు, అది తర్వాత మనం కట్టాల్సిందే. ఈ రోజుకే ఇప్పటికి 1 సంవత్సరం కాలంలో సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రాజధాని మనమే కట్టాలి, మనమే కడదామని చెప్పి మోడీ గారు చెప్తున్నారు ఆ రోజున కార్యక్రమంలో. దాన్ని ఎలా స్పందిస్తారు? ఈరోజు చూస్తే ఆడ ఎక్కడ పోయినా కూడా ఒక సముద్రం లాగా కనిపిస్తుంది. ఈరోజు కేవలం భ్రమలు చూపిస్తున్నాడు. ఇది అమరావతి కాదు, అది భ్రమరావతిగా. చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని వీరుడు అన్నారు, దేవుడు అన్నారు, రకరకాలుగా ఎంతో ఆకాశానికి ఎత్తారు. ఈ రోజున రాక్షసులు అన్నారు, అదే నోటితో అంటున్నారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి పరిపాలన మీద వాళ్ళు దృష్టి లేదు. ఎప్పుడు కూడా లేనటువంటి కక్షపూరితమైన పరిపాలన కొనసాగుతుంది. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు మహానాడులో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఈరోజు చేస్తుంది ఏంటంటే కేవలం ఒక అరాచక పాలన, ఒక కక్ష సాధింపు అంతే. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మైనార్టీ శాఖ మంత్రి ఎండి అంజద్ బాషా గారు ఉంటున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సార్ కడప జిల్లాలో మహానాడు పెట్టుంటాయి, మీకు అభిప్రాయం ఏంటి? ఎలా స్పందిస్తారు ఒక కడప వాసిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా? నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 4వ తేదీకి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకోబోతున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ఆ మహానాడు పెట్టింటే బహుశా బాగుండేది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చేదానికి కారణాలు కేవలం వాళ్ళ నాయకుని మీద ఒక మంచి అభిప్రాయం ఉండో ఈ రాష్ట్ర ప్రజలకు, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి మరి ఏ కోశాన కూడా ఆ దిశలో ఆలోచన చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టారు.
అనేక విపరీతమైన హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి సుమారుగా 146 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి నమ్మబలికి వాళ్ళ ఓట్లు దండుకోవడం జరిగింది. తద్వారా ఈరోజు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన పరిస్థితి మనందరికీ కూడా స్పష్టంగా తెలుసు. దాని ఇంకొక కారణం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం. చంద్రబాబు నాయుడిని నమ్మరు ప్రజలు. ఎందుకంటే గతంలో కూడా ఆయన్ని చూశారు కాబట్టి ముఖ్యమంత్రిగా. కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కూడా ప్రతి బహిరంగ సభల్లో కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో అదే హామీల్ని ప్రజల ముందు ఉంచాడు. అంటే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మరి ఖచ్చితంగా అది ఈ ప్రభుత్వం చేత మరి చంద్రబాబు నాయుడు గారి చేత చేయిస్తాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉనింది. మరి ఇవన్నీ కూడా కారణాలు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అలివిగాని హామీలు, మరి ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి తోడై నేనున్నాను, మీరు నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నేను కృషి చేస్తాను, నేను మీ తరఫు నుంచి ప్రశ్నిస్తాను అని చెప్పాడు. మరి ఇంకొక కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా కలవడం. ఈ 3 పార్టీల యొక్క కలయిక వల్ల మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈరోజు ఒక సంవత్సరం కాలం అయింది. ఈరోజు 146 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి. మరి ఏ ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చారు ఈ సంవత్సర కాలంలో? ఒకసారి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని ఏ మొరగబెట్టారని వాళ్ళు ఏందో పండగ వాతావరణంలో ఈరోజు మహానాడు నిర్వహించుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పైన ఉంది. మరి అదే కాకుండా ఆ మహానాడుని ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో కడపలో నిర్వహించడము ఏదో వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఏదో గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నేను మీ మీడియా ముఖంగా ఒక సూటిగా చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మరి మీరు వైఎస్ఆర్ జిల్లాలో పెట్టడము సంతోషకరమైన విషయమే, కానీ మీరు వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి? మీ ప్రభుత్వం, మీ నాయకుడు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రానికి. 14.5 సంవత్సరాలలో ఈ జిల్లాకు చేసిందేంటి? ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి? ఈ జిల్లాకు అభివృద్ధి పదంలోకి ముందు తీసుకెళ్లేదానికి మరి ఏ కార్యక్రమాలు చేపట్టాడో మరి అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పి మహానాడు పెట్టింటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఎవరు కూడా ఎవరైతే వీళ్ళు ఏదైతే మహానాడు పెడుతున్నారో ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ జిల్లా ఒక్క అభివృద్ధి జరిగిందంటే ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇది ఎవరు కాదు, ఒక చిన్న పిల్లవాడిని కూడా తట్టి ఈ జిల్లాలో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఈ జిల్లా ఎప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పి. సార్ టీడీపీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఇవన్నీ కూడా వాస్తవాలు, ఎవరినని కూడా మీకు చెప్తారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకందరికీ కూడా తెలుసు కాబట్టి మరి వీళ్ళు మరి ఈరోజు కేవలం ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాలో మహానాడు పెట్టి ఈరోజు అధికార బలం ఉంది, పోలీస్ యంత్రాంగం పహారాతో ఈరోజు వేలాది మంది పోలీసుని మరి మోహరించుకొని మరి వాళ్ళ అండదండలతో ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా వినియోగించుకొని పూర్తి అధికార అండదండలతో మరి ఈరోజు ఇక్కడ మహానాడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యక్రమం ఏమంటే ఇక్కడ జరిగింది అది మహానాడు కాదు, మాయనాడు. మాయ మాటలు, ప్రతి ఒక్కరు కూడా మాయ మాటలే మాట్లాడారు. అక్కడ ఏమైనా జరిగినట్టు విషయాలు ఏం మాట్లాడలేదు, మేము ఇది చేయబోతున్నామని చెప్పి కూడా ఎక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తుంటే మరి అదే సోది ఎప్పుడు ఆయన ఏం సోది చెప్తాడో, గంటల ఎంబడి ఏం సోది చెప్తాడో అదే సోది ఇక్కడ కూడా చెప్పాడు. మరి దీని ద్వారా ఈ మహానాడు ద్వారా ఈ రాష్ట్రానికి కానీ
ఈ జిల్లాకు కానీ ఏమీ ఒరిగింది లేదు. కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా కాదు, ఈ రోజున టీడీపీ అడ్డా అనేది లోకేష్ గారు చెప్తారు. నిజంగా టీడీపీ అడ్డా అంటారా? మహానాడు ఈ మహానాడు సక్సెస్ ఒక ఉదాహరణ చెప్తారు. నిజంగా ఇది టీడీపీ అడ్డా అని ఏదో వాళ్ళు పచ్చ తొరణాలు కట్టేసినంత మాత్రాన, డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టేసినంత మాత్రాన మరి ఈ ప్రాంతం వాళ్ళ అడ్డా కాదు. ఈ అడ్డా, ఈ రాయలసీమ గడ్డ అనేది అది ఒక్క వైఎస్ కుటుంబానికి అడ్డా. ఎందుకంటే ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఎందుకంటే ఈ ప్రాంత రైతులకందరికి కూడా మేలు చేయాలి, ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి అని చెప్పి ఆనాడు మరి ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 11,000 సామర్థ్యం ఉన్న హెడ్ రెగ్యులేటర్ని 44,000కు పెంచిన వ్యక్తి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ వర్షాలు నమోదైతేనే, వర్షాలు పడితేనే పంటలు పండే ప్రాంతం ఇది. మరి ఆ ప్రాంతానికి మరి కృష్ణా నుంచి నీళ్లు తీసుకోవాలి, కృష్ణాని పెన్నాలు అనుసంధానం చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి రాయలసీమకు కృష్ణా నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మరి ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని, దాని సామర్థ్యాన్ని పెంచిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు. మరి ఆనాడు అనేక మంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఉమామహేశ్వరరావు గారు అయితేమి, అనేక మంది సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకించినా కూడా ఎస్ నేను చేసేదే నా ప్రాంతానికి, నా ప్రాంత వాసులందరూ కూడా నన్ను మోస్తున్నారు రాజకీయంగా, ఆ ప్రాంతానికి మేలు చేయాల్సిన బాధ్యత మరి ఆ గడ్డ పైన పుట్టిన దానికి నాకు ఎంతో ఖచ్చితంగా నేను చెయ్యాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ జలయజ్ఞం ద్వారా మరి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయడం జరిగింది. అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. తద్వారా ఈరోజు వైఎస్ కుటుంబానికి, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆయన మరణాంతరం ఈరోజు ఆయనకంతా కూడా గుండెల్లో పెట్టుకుని ఉండారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని. మరి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ కుటుంబానికి మరి వాళ్ళు రుణపడి ఉండారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి తండ్రి ఏదైతే కొనసాగించారో దాన్ని, ఏదైతే తర్వాత ఆయన మరణాంతరం ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లారు. మరి ఈరోజు గండికోటలో ఈరోజు 26 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు ఎవరు మర్చిపోరు. కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు బాహాటంగి మహానాడులో. నిజంగా కడప జిల్లాకి సాగునీరుకి కానీ తాగునీరు ఇచ్చినటువంటి వ్యక్తి టీడీపీ అంటారా? చంద్రబాబు నాయుడు. చూడండి, చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తి మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఒక మునీశ్వరి యొక్క శాపం ఉందంట. మరి ఆయన ఏనాడు కూడా వాస్తవాలు, నిజాలు మాట్లాడాడు. ఎప్పుడు కూడా అబద్ధాలే, అసత్యాలే మాట్లాడతాడు. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతారో మరి ఆ రోజే మరి ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అది ఒక మునీశ్వరి శాపం ఉందంట. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం అనేది మాట్లాడు, కేవలం అసత్యాలు మాట్లాడతారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా అదే రిపీటెడ్గా చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతం, గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే తరహాలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజమని ప్రజల చేత నమ్మించేగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే తరహాలో మరి ఈరోజు ప్రజల్ని కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మరి మరొకసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారంటే మరి ఏ స్థాయిలో ఆయన ఏదైతే అబద్ధాల్ని నిజాలుగా ప్రజల్ని నమ్మబలికాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే. మరి ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒరగబట్టింది ఏమీ లేదు. ఎవరిని అడిగినా చెప్తారు. 24 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా పాతేమో రెపరెపలాడింది. 29 ఎన్నికల్లో పులివెందులు కూడా మాదే అని చెప్తారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత వాళ్ళకు నమ్మకం, అంత విశ్వాసం ఉంటే, నేను మొన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఇదే మహానాడు వేదికపై నుంచి దీన్ని రెఫరెండంగా తీసుకుంటాం. ఈరోజు
ఈ ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు వాడు మొన్న 2024లో గెలవడం జరిగింది. మరి ఆ గెలుపు కూడా ఏ విధంగా జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి లేదు. కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేసి గెలిచిన పరిస్థితే మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఈరోజు వాళ్ళకు అంత ఈ జిల్లా వాసులపైన నమ్మకం విశ్వాసం ఉంటే ఆ 7గురిని రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్ళమనండి, రెఫరెండంగా తీసుకుంటాం. నిజంగా చెప్తున్నాను, డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఆ 7గురికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఇది రాసి పెట్టుకోండి, 7గురికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. మరి ఆ ప్రకటన చేయమనండి. మహానాడులో చేయలేడు, ఊరికే ఏదో మాట్లాడుకోవడం తప్ప మరి వాళ్ళు ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు గెలిచింది కూడా ఏదో ప్రజల ఓట్లు వేసిన తర్వాత గెలిచిన గెలుపు కాదు ఇది. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఈ దేశానికే తెలుసు మరి ఏ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోతానే ఎవరికి తెలియకోకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఎట్లా మేనేజ్ చేశాడు, ఎట్లా ట్యాంపరింగ్ చేశాడు ఈవీఎం మిషన్లు అనేది ఈ దేశానికే తెలుసు. ఆ ఈవీఎం మిషన్ల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమంత ఇదిగా ఆయన పరిపాలించలేదు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం అందించిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క మహిళను తట్టి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు మేలు జరిగిందామా లేదా అని చెప్పి ఏ ముసలావిడని కూడా తట్టినా కూడా చెప్తాది, ఏ మహిళలను కూడా చెప్పినా చెప్తాది, ఏ యువకుడిని చెప్పినా చెప్తాడు, ఏ రైతుకు చెప్పినా కూడా చెప్తాడు. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేయడం వల్లనే మరి ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. మరి దాన్ని ఏదో పెద్దలు ఒక సామెత చెప్తారు, వాపుని చూసి బల్పుగా భావిస్తున్నారు వాళ్ళు. అది వాపు మాత్రమే, బల్పు కాదు. అది ప్రజలు ఇచ్చిన నిర్ణయం కాదు. అది మీరు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ చేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడే ఎన్నికలు జరిగితే కూడా ఖచ్చితంగా 175 స్థానాల్లో కుప్పంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత వాసి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ బట్టలు నొక్కారు, ఫేక్ సంక్షేమం అంటారు. ఏం చెప్తారు ఆయన వ్యాఖ్యల మీద ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా, ఈ ప్రాంత వాసిగా? అది వాళ్ళు చెప్పాల్సింది కాదు, ప్రజలు చెప్పాలి. ఎవరు ఫేక్ ముఖ్యమంత్రి, ఎవరు మోసగాడు అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు పోయి అడిగితే మా నాయకుడు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పాడు, ఇది కాదు కడపలో పెట్టి హంగు ఆర్పాటాలు చేసుకోవడం కాదు, మరి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళమనండి. ఏదైతే గతంలో నా శాసనసభ్యులందరూ కూడా గడప గడప ప్రోగ్రాం పెట్టి మరి మేము ఈ సంక్షేమ పథకాలు మీకు అందాయా లేదా అని చెప్పి మా ప్రతి శాసనసభ్యుడు గడప గడపకు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యుల్ని గడప గడపకు వెళ్ళమని చెప్పండి, మరి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుందో ఒకసారి చూడండి అని చెప్పి కూడా చెప్పాడు. మరి అదే కాదు, ఫేక్ అనేది ఏ విధంగా ఫేక్ అని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు ఫేకా? ఈరోజు అందలేదా? 2,75,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ కాలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండి మరి సంక్షేమ పథకాలలో ఎక్కడన్నా అవినీతి జరిగిందని ఎవరైనా ఆరోపణ చేశాడా? ఒక్క ఆరోపణ అన్న? అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ మధ్యవర్తులు లేకోకుండా, దళారీ వ్యవస్థలు లేకోకుండా డైరెక్ట్గా ఆ బెనిఫిషరీ అకౌంట్కు డబ్బులు జమ చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. గతంలో ఎప్పుడు మనం చూడలేదు. గతంలో అనేక సందర్భాలు మనం చూసాం, ఏ ఒక్క సంక్షేమ పథకము పైనుంచి రిలీజ్ చేస్తే క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ ఒక 20% మాత్రమే 100 రూపాయలు పైనుంచి విడుదల చేస్తే కేవలం క్షేత్రస్థాయికి ఆ బెనిఫిషరీకి 20 రూపాయలు మాత్రమే అందే పరిస్థితి ఉండేది. ఒకానొక సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కానీ క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ మరి ఈ రకంగా 20% మాత్రమే అందుతున్నాయి అని చెప్పి.
అవన్నీ కూడా నిర్మూలించి మధ్యవర్తులు లేకోకుండా, దళారులు లేకుండా, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు రిలీజ్ చేస్తే ఆ 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. వాళ్ళు అలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా లేనటువంటి విధంగా. మరి దాన్ని ఏ రకంగా మీరు ఫేక్ అంటారు? ఫేక్ సంక్షేమ పథకాలు అంటారు? వాళ్ళ ప్రజలకు అందలేదా? అమ్మఒడినే అందలేదా? మరి రైతు భరోసా అందలేదా? ఇన్పుట్ సబ్సిడీ అందలేదా? మరి ఈరోజు ఏ కార్యక్రమం జరిగాయండి ఈ సంవత్సరం కాలంలో? ఏం జరిగాయి? ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? మరి రైతులకు పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక నయా పైసా ఇచ్చారా మీరు? మరి 15,000 రూపాయలు ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు, 60 ఏళ్ళ లోపల ఉండే మహిళలకు అందరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? మరి అదేవిధంగా అమ్మఒడి 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? 3 గ్యాస్ బండలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఇప్పటి వరకు మీరు ఇచ్చారా? 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా వాళ్ళకందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? మీరు ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక పెన్షన్లు మాత్రమే మీరు చెప్పినట్టుగా 4,000 రూపాయలు చేశారు. అది కూడా పెన్షన్లు ఏం చేశారు? ఈరోజు వెరిఫికేషన్ అని చెప్పేసి ఈరోజు సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల పెన్షన్స్ తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు కేవలం వెరిఫికేషన్ అనే పేరు పెట్టి మరి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన వాళ్ళకందరినీ కూడా తొలగించిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు అసలే చూడలేదు. కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఈరోజు మీరు పోయి అడగండి, వాళ్ళకు పెన్షన్ అందినాయి, వాళ్ళ పిల్లలకు అమ్మఒడి అందింది, వాళ్ళకి రైతు భరోసా అందింది, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఇళ్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చాము. మరి ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు మోసపోయారు. మా నాయకుడు చెప్తాడు, ఇప్పుడు కూడా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు వస్తే నేను బిర్యానీ పెడతానని చెప్పాడు, ఏదో బిర్యానీ వస్తుందిలే అని చెప్పి మోసపోయి ఓట్లేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ సంవత్సరం కాలంలో ఏం అందలేక ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పలావన్నా పెట్టన్నాడు, ఇతను బిర్యానీ పెట్టాలని ఆశపడి మేము ఓట్లేసాం, ఈరోజు మోసపోయాము, ఈరోజు పస్తుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఎవరిని అడిగినా కూడా, ఏ మహిళని అడిగినా కూడా వాళ్ళే స్వయంగా చెప్తారు. సార్, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది? ఎలా ఉంది పరిస్థితి? అప్పటికిప్పుడు కానీ పెద్దగా ఏదో చాలా మార్పులు వచ్చినాయి, అంతా రాష్ట్రాన్ని అంతా కూడా విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని మేము సెట్ చేస్తూనే ఉంటారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందా? నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజంగా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా లేనటువంటి కక్షపూరితమైన పరిపాలన కొనసాగుతుంది, రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడైనా దేశంలో ఈరోజు అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందా? లేదు, ఒక్క మన రాష్ట్రంలోనే. మిగతా దేశమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. వచ్చిన సీట్లో కూర్చున్న మరుక్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ సానుభూతి పరులను టార్గెట్ చేస్తూ నియోజకవర్గాలుగా, గ్రామ స్థాయిలో కూడా వదలకోకుండా, మరి ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా ఎవరు కూడా పట్టకోకూడదు, ఎవరు కూడా ఆ సాహసం కూడా చేయకోకూడదు. ఆ తరహాలో వాళ్ళ రివెంజ్ పాలిటిక్స్ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అన్ని ఫేక్ కేసులే. మరి అన్ని కేసులు పెట్టి ఎప్పుడో కేసుల్ని మళ్ళా తోడి మరి దాన్ని సెక్షన్లను అన్ని కూడా మార్చివేసి మరి ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మరి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు 100 రోజులు ఈరోజు వాళ్ళకు జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న కార్యకర్త స్థాయి ఈరోజు ఏంటంటే ఒక సానుభూతి పరులు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉండే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఈరోజు చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఈ హామీలన్నీ కూడా ఎందుకు, అవన్నీ కూడా వాళ్ళు పోస్టింగ్ చేస్తూ ఉంటే
వాళ్ళ మీద ఈరోజు కేసులు బనాయించి వాళ్ళకు స్టేషన్లు తిప్పి వాళ్ళకు నానా నరకం చూపించి వాళ్ళను భవిష్యత్తులో వాళ్ళు పోస్ట్ పెట్టేదానికి కూడా భయపడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టేదానికి కూడా ఎవరు కూడా ముందుకు రాకోకూడదు అనే రీతిలో ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. దాంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహామహిళైన నాయకులందరినీ కూడా ఈరోజు టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పటికే జైలు పాలు చేయడం జరిగింది. మరి ఈరోజు అన్నీ కూడా ఫేక్ కేసులు పెట్టేసి ఈ రకంగా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. ఎక్కడ పరిపాలన మీద వాళ్ళు దృష్టి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను హామీలు ఇచ్చానే, ఏదో ఒక రకంగా హామీలు నెరవేర్చుకోవాలి అని ఆ రకంగా ఆయన ఆలోచన చేయడం లేదు. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పరులు. మరి ఇదే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ సంవత్సరం కాలం జరిగింది. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమం లేదు. ఈరోజు మహానాడులో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఈ సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకెళ్ళాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయాం, చెప్పనే కూడా చేసాం. ఏం చెప్పలేదు. చెప్పినట్టే ముందు చెప్పయ్యా. నువ్వు హామీలుగా బాండ్లు ఇచ్చావు, ఇంటింటి కాడికి వెళ్ళి బాండ్లు ఇచ్చావు. బాండ్లు ఇచ్చి నీ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చి మరి ఆ బాండ్ల పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం 12 నెలలు అవుతుంది. 12 నెలలు నువ్వు ఏం నువ్వు ఇచ్చిన కార్యక్రమం, ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చావు? అది చెప్పు. కానీ ఎన్నో సంక్షేమ పథకాలు మేము అమలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటున్నావు. ఏం అభివృద్ధి కార్యక్రమం చేశావు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఏమిచ్చావు? ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ఉండే ఉద్యోగాల్ని ఊడబెరికావు నువ్వు. ఈరోజు వాలంటీర్లుగా సుమారుగా 2.5 లక్షల మంది. ఏం చెప్పావు వాళ్ళని ఎన్నికల ముందు? నేను అధికారంలోకి వస్తే మీకు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను, మీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తావు అని చెప్పి వాళ్ళందరినీ కూడా నమ్మబలికావు. వాళ్ళందరినీ కూడా నువ్వు వాడుకున్నావు ఎలక్షన్లో. వాళ్ళందరినీ కూడా పాపం ఆశపడి ఇప్పుడు 5,000 వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 10,000 రూపాయల నెలలో మాకు జీతం వస్తుందని చెప్పి ఆశపడి వాళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేశారు. ప్రజల చేత చెప్పి ఓట్లు వేయించారు. ఎందుకంటే మా నాయకుడు వాలంటీర్లకు అంత పెద్దపీట వేశాడు. ఎందుకంటే ఏ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ ప్రజలకు అందియాలంటే కార్యకర్తలకు ఎక్కడా వాళ్ళ ప్రమేయం లేదు. వాలంటీర్లు, సచివాలయంలో పనిచేసే సెక్రటరీలు వాళ్ళు నిర్ధారిస్తారు ఎవరు బెనిఫిషరీస్ అని చెప్పి, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని. ఆ రకంగా ఆ వాలంటీర్స్ ఎవరైతే వాళ్ళు తీసుకుని వాళ్ళ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి తీసుకెళ్తారో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా అందాయి. మరి ఆ దిశలో వాలంటీర్ల యొక్క ప్రమేయం కొద్దిగా ఉంటుంది ఓటర్ల మీద. మరి అవన్నీ కూడా 10,000 రూపాయలు వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించారు. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం మాట మార్చావు? వాళ్ళని మోసం చేయలేదా? మరి ఈ రకంగా నువ్వు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాల్ని పీకేసావు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశావు. నువ్వు ఈరోజు చేస్తుంది ఏంటంటే కేవలం ఒక అరాచక పాలన, ఒక కక్ష సాధింపు అంతే. ఎవరు మా నాయకులకు, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాలా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలా, వాళ్ళకు జైలు పాలు చేయాలి, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పెట్టాలి. ఇదే నువ్వు ఈ సంవత్సరం కాలంలో చేసింది. వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడే ప్రతి మాట ఏంటంటే గత గవర్నమెంట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రులంతా ఉత్సవ విగ్రహాలే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణే ఒక ధీటుగా ఏదైనా చేయగలడు, ఆ సమర్థత ఉంది అని చెప్తారు. నిజంగా గత ప్రభుత్వంలో మీరు పనిచేసినటువంటి నలుగురు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలు అంటారా? అంటే ఈ ప్రశ్న అది మా వ్యక్తిగతం అయితే కాదు, టీడీపీ నాయకులు పదే చెప్పే ఒక మాట. ఇప్పుడు ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్నికల ముందు ఏం ప్రజలకు మాటిచ్చాడు? పేరుకే మీ పదవులకు అధికారం అంతా కూడా సజ్జలాగా దగ్గర ఉందని చెప్పి ప్రధానమైన ఆరోపణ. అట్లా కాదు. ఎవరు పదవులు వాళ్ళు నిస్వార్థంగా నిర్వర్తించారు. మేమంతా కూడా ప్రజల మీద దృష్టి పెట్టాం, ప్రజలకు మేలు చేయాలని మేము దృష్టి పెట్టాం. ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే ఎక్కడ వస్తుంది? ప్రశ్నించే సమస్య రాదు కదా. ప్రతి కార్యక్రమం మా నాయకుడు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ మోడ్లో ప్రజలకు అందుతున్నాయి. మా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి.
ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రతి మాట, ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా మరి ప్రజలకు నేను మాట ఇచ్చాను అనే ఒక చిత్తశుద్ధితో మరి అవన్నీ కూడా నెరవేర్చారు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో మరి ఆ దేవునికి ఆయనకు మాత్రమే తెలుసు. మరి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే, కోవిడ్ సందర్భంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఒక సంక్షేమ క్యాలెండర్, ఇది దేశ చరిత్రలో ఒక సంక్షేమానికి సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలానా నెలల్లో ఫలానా రోజున మీకు ఈ పథకం మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి అలాంటి సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి నిక్కచ్చిగా ఆ నెల ఆ తేదీన వాళ్ళకందరికి కూడా ఆ సంక్షేమ పథకం అందిన పరిస్థితి. అలాంటప్పుడు అందరూ కూడా సంతోషంగా 5 ఏళ్ళు పనిచేశాం, ఆయన నాయకత్వం పనిచేశాం, ఒక ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ శాఖకు మంత్రిగా ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఈరోజు ఎన్నికల తర్వాత 1 సంవత్సరం అవుతుంది, చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు, ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇదే సమర్థవంతంగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఆయన, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు ఆయన ఏమీ చేయడం లేదు. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టేశాడు. ఆయన ఒక హోదా కల్పించేసి, ఒక ప్రోటోకాల్ కల్పించేసి, మరి ఆ ప్రోటోకాల్ని ఆయన వాడుకుంటూ హెలికాప్టర్లో తిరుక్కుంటూ ఒక సీఎంకు తరహాలో ప్రోటోకాల్ ఇచ్చేశాడు. మరి అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ప్రజల పక్షాన ఎక్కడైనా గొంతుప్పి మాట్లాడుతున్నాడా? ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదు మీరు అని ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు మొదటి సంవత్సరం అని అడిగాడా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రతి ఇంటికాడికి వెళ్ళి చెప్పారు, నీకు 18,000 అని చెప్పారు. మరి అవన్నీ కూడా ఎక్కడికి పోయాయి? నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కొత్త ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? ఈ 1 సంవత్సరం కాలంలో ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా? ఈరోజు అందరినీ ఉండే అవుట్సోర్సింగ్లో ఉండే ఉద్యోగాలను కూడా ఈరోజు పీకేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఏంటి మన బియ్యం సరఫరాకు సంబంధించి వ్యాన్లు పెట్టి ప్రతి ఇంటికాడికి బియ్యం రేషన్ పంపించాలని చెప్పి ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈరోజు దాని ద్వారా సుమారుగా 6,500 మంది 7,000 మంది మరి జీవనోపాధి లభించేది వాళ్లకు. మరి అలాంటి 7,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు పైన పడ్డాయి. ఇంటింటికి అడిగిపోయి వాళ్ళు రేషన్ అందిస్తూ ఉంటే దాన్ని కూడా మీరు పీకేసి ఈరోజు అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఈరోజు మళ్ళా రోడ్లపైకి తీసుకొచ్చి బార్లు నిలబెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. దాని మీద ఏదైనా స్పందిస్తున్నాడా పవన్ కళ్యాణ్? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? 30,000 మంది మహిళలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఈ వాలంటీర్లే వాళ్ళ ఆచూకీ అంతా చెప్పారని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి 1 సంవత్సరం అయింది కదా, ఆ 30,000 మందిలో ఎంతమందిని తీసుకురాగలిగాడు? దానికి సమాధానం చెప్పగలడా ఉప ముఖ్యమంత్రి? అంటే పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి రాష్ట్రానికి, అది వాస్తవం అంటారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి రాష్ట్రానికి? అది రాష్ట్రానికి నిధులు ఏం తీసుకొస్తున్నారో, నిధులు గ్రాంట్ రూపంలో మనకు ఏదైనా నిధులు వచ్చాయా? నిన్న మోడీ గారు రాజధాని పునః ప్రారంభించారు. ఎవరన్నా ప్రధానమంత్రి హోదాలో ఒకసారి ప్రారంభించిన పనికి రెండవసారి ప్రధానమంత్రిగా అతను ప్రారంభించాడంటే నిజంగా ఆయనకు విలువ లేకుండా ఉంది. మరి వీళ్ళు పిలిచి అతని చేత ప్రారంభించినందుకు వీళ్ళకు కూడా సిగ్గుగా లేదు. ఏదో ఆయన వచ్చినాడు కాబట్టి వచ్చాడు, ఏదైనా ఈ రాష్ట్రానికి ఒరగబెట్టాడా అంటే ఏమీ లేదు. మొదటిసారి వచ్చి ఒక చెంబు నీళ్లు ఒక మట్టి ఇచ్చి వెళ్ళిపోయాడు. రెండవసారి ఇచ్చి పవన్ కళ్యాణ్కు చాక్లెట్ ఇచ్చిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు నీళ్లు మట్టి ఇచ్చాడు, ఈ రోజు ఒక చాక్లెట్ ఇచ్చిపోయాడు. ఈ రాష్ట్రానికి ఏదైనా నిధులు ఇచ్చాడా? గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఏమైనా ఇచ్చాడా? ఏదో ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు మరియు అప్పు రూపంలో, అది కూడా అప్పు రూపంలో మనకి ఇచ్చాడు. అది తర్వాత మనం కట్టాల్సిందే. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన అప్పు ఈరోజు పేరుకుపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యాలు ఏంటంటే ప్రతి మంగళవారం ఆయన లోన్కు పోతాడు, అప్పు కోసం పోతాడు. ప్రతి మంగళవారం అప్పు. ఈ రోజుకే ఇప్పటికి 1 సంవత్సరం కాలంలో 11 నెలల్లోనే సుమారుగా 150,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి ఏం చేశాడు? 150,000 కోట్ల అప్పు చేసి ఎవరికైనా సంక్షేమ పథకాలు ఇచ్చాడా? పేదలకు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పు చేస్తున్నాడు అని చెప్పారు కదా మీరు.
అప్పు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పెట్టారు? పేద ప్రజలకు పంచిపెట్టాడు. పేదల స్థితిగతులను మెరుగుపరిచాడు. వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాడు. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? వ్యాపారస్తులంతా కూడా వ్యాపారాలు లేక విలవిలలాడుతున్నారు. ఈరోజు వాళ్ళకు పేదలందరూ కూడా 3 పూట్ల భోజనం లేక వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు? 1,50,000 కోట్ల రూపాయలు చేసి ఎక్కడ వెచ్చించారు? మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని మనమే కట్టాలి, మనమే కడదాం అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు ఆ రోజున కార్యక్రమంలో. దాని మీద ఎలా స్పందిస్తారు? ఏం కట్టారు? రాజధాని అనేది ఒక సామాన్యమైన విషయమా? ఈరోజు 100 సంవత్సరాల తర్వాత ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయిలో ఎదిగిందంటే 100 సంవత్సరాలు పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా 2027కు నేను రాజధాని పూర్తి చేస్తా అంటాడు. ఏమన్నా అలావుద్దీన్ అద్భుత దీపమ్మా ఇది ఏదన్నా? ఈరోజు చూస్తే ఆడ ఎక్కడ పోయినా కూడా ఒక సముద్రంలాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సముద్రంలాగా కనిపిస్తుంది. కొద్దిపాటు వర్షం వచ్చినా కూడా అక్కడ అంతా కూడా నీలమయమయ్యే పరిస్థితి ఉంది. మరి బంగారం భూములు అవి, 3 పంటలు పండే భూములు అవి. మరి అలాంటి భూముల్ని నాశనం చేసి మరి ఈరోజు అక్కడ రాజధాని కట్టానని చెప్పి ఈరోజు కేవలం భ్రమలు చూపిస్తున్నాడు. ఇది అమరావతి కాదు, అది భ్రమరావతిగా చిత్రీకరించి ప్రజలకు భ్రమలో పెట్టి ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు తప్ప మరి అక్కడ రాజధానిగా డెవలప్ కావాలంటే ఒక 50 సంవత్సరాలు పడే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటిది కేవలం 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తానని చెప్పడము ఇవన్నీ కూడా ప్రజల చెవుల్లో పూలు పెట్టినట్టే అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సార్, గతంలో 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అమాంతంగా 11 డౌన్ పోల్ అయిపోయింది? ఎందుకు ప్రధానంగా అసలు వైసీపీ ఓటమి కారణం అనుకున్నారు? ఇప్పటికైనా పార్టీలో ఉన్న రీపోస్ట్ మార్ట్ అయిందంటారు? ఖచ్చితంగా అవన్నీ కూడా. ఎందుకంటే ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి అనేక సంస్కరణలు విద్యారంగంలో అయితే ఏమి, వ్యవసాయ రంగంలో అయితే ఏమి, గ్రామీణ ప్రాంతాల్లో అనేక సంస్కరణలు. సచివాలయాలు అనేది ఒక సంస్కరణ. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మరి ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ గారి కలగానే ఉన్న పరిస్థితి. సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను కూలీ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటారు. కూనీ కాదు, ప్రజలకు ప్రభుత్వానికి చేరువ చేయాలి. ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉండాలి. మరి అక్కడ సచివాలయ ఉద్యోగస్తులు అక్కడే ఉండాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మండల హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి అనేది ఒక సంస్కరణ. ఇదే గ్రామ స్వరాజ్యం. గ్రామాలు అభివృద్ధి జరిగితేనే మరి రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయి. రాష్ట్రాలు అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని నమ్మిన సిద్ధాంతం మహాత్మా గాంధీ గారిది. మరి ఆ సిద్ధాంతాన్ని, ఆ యొక్క ఏదైతే కలను సాకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఉండాలి. అదే గ్రామంలో వాళ్ళు వాళ్ళకు విత్తనాల కోసం వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్కు రాకోకూడదు. ఆ గ్రామంలోనే వాళ్ళకు నాణ్యమైన విత్తనాన్ని వాళ్ళకు సరఫరా చేయాలి. మరి ఆ రైతు భరోసా కేంద్రాలు ఆ రైతులకు చెయ్యి పట్టుకొని నడిపించాలి. విత్తనం వేసే నాటి నుంచి వాళ్లకు పంట వచ్చిన తర్వాత ఆ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించేటట్టుగా మరి ఏదైతే ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు పనిచేయాలి అనే ఒక సంకల్పంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 10,000 పైచీలకు సచివాలయాలు రాష్ట్రంలో మరి ఆయన నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక అసెట్ ఆ గ్రామాలకు. ఒక సచివాలయం కానీ, ఒక రైతు భరోసా కేంద్రాలు కానీ, ఒక వెల్నెస్ సెంటర్ కానివ్వండి, అక్కడే ఒక డాక్టర్ ఉండాలి. వాడు వైద్యం కోసం గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతాలకు రాకోకూడదు అని చెప్పి ఇవన్నీ ఒక సంస్కరణలు కదా ఇవి. ఈ సంస్కరణలన్నీ కూడా చేసి సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ప్రజలు మోసపోయారు. ఎందుకంటే పథకాలు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఆయన ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తున్నాడు కదా అని ఒక మోసపూరితమైన హామీలకు వాళ్ళు తలవెగ్గారు అనేది స్పష్టంగా తెలుసు. మా పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఇచ్చాయి. మరి కొన్ని సందర్భాల్లో కూడా మనం కూడా కొద్దిగా మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ కాలేదు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయింది.
మరి అనేది కూడా మన పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు బయటపడింది. అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ప్రసంగంలో కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మన కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైన్యం మన కార్యకర్తలు. ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ఆయన అభిమానులు కార్యకర్తలు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే ఆ కుటుంబం మీద ఉన్న నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వేలాది మంది కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయనకు తోడుగా ముందుకు నడుస్తున్నారు. టీడీపీ పార్టీకి ఇంకా అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది, యువత ఆకర్షించబడతారని చెప్పి చంద్రబాబు, లోకేష్ చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా ప్రజలకు చేరువ కావాలి. ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేపాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మరి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజల గొంతుగా ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు. ప్రజలు అడగలేరు. నాకు అమ్మఒడి రాలేదని ఎవరు బయటికి వచ్చి అడుగుతారు? అది ప్రతిపక్ష బాధ్యత, మా బాధ్యత అది. మీరు అధికారంలోకి వచ్చారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. మరి 1 సంవత్సరం కాలం అయిపోయింది, ఈరోజు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని చెప్పారు. ఎవరికి వచ్చింది ఈరోజు? మరి వాళ్ళ ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి మా కార్యక్రమం అంతా కూడా ఇదే ఉంటుంది. మరి అదే రేపు జూన్ 4వ తేదీ కూడా సంవత్సరం కాలం పూర్తవుతుంది కదా, ఎన్నికల రిజల్ట్ వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో మరి ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందో మరి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతున్నాం. సార్, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని వీరుడు అన్నారు, దేవుడు అన్నారు, రకరకాలుగా ఎంతో ఆకాశానికి ఎత్తారు. అదే నాయకులు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాక్షసుడిలాగా పోలుస్తున్నారు. ఎవరు మాట వినడు జగన్మోహన్ రెడ్డి, అదొక తరహాగా ప్రవర్తిస్తాడు, మొండిగా ఉండటం వల్లే ఓటమి కారణం అంటారు. ఏం చెప్తారు మీరు? గతంలో దేవుడు అన్నారు, ఈ రోజున రాక్షసుడు అన్నారు, అదే నోటితో అంటున్నారు. చూడండి, ఉంటారు నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు పార్టీలు మారే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి నింద వేసే కదా వెళ్ళాల్సింది. మరి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఇక్కడ ఉన్న నంగాలు పదవులు అనుభవించారు, వాళ్ళకు అన్ని రకాలుగా మేలు జరిగింది. మరి అవన్నీ కూడా పదవులు అనుభవించి, అధికారాన్ని అనుభవించి, మరి ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి కేసులకు భయపడి ఈరోజు అవతల పార్టీలోకి మారే పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? నా స్వార్థం కోసం నేను పోతున్నానని చెప్తారా? ఎవరో నాయకుడి మీద బురద చెల్లిపోవాలి. మరి అలాంటి నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు ఉండారో? వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ మీద కేసులు రాకోకూడదని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు చేసిన అరాచకాల్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఇవన్నీ ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి? ఈరోజు ఎంతమంది ఎవరో ఒకరారా పోతే మాత్రాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అనేది ఒక బలంగా ఉంది. ఎవరు కూడా నాయకులు ఏదో ఒకటారా నాయకులు మారారు తప్ప కార్యకర్త అనేవాడు ఒక్కడు కూడా చెక్కు చెదరలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ పదవుల కోసమో, రాజకీయ పదవుల కోసమో, లేకుంటే వాళ్ళని కాపాడుకునే దానికోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకునే దానికోసము పార్టీలు మారుతారు. కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కార్యకర్త అనేవాడు ఒక్క కార్యకర్త పేరు చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడనేది. ముఖ్య నాయకులే పార్టీలో కీలకమైన పదవులు. అదే అండి నేను చెప్పేది. పదవులు అనుభవించి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారు. కార్యకర్త అనేవాడు ఎవరు మారలేదు. ఈ రోజుకి కూడా కోట్లాది మంది ఈరోజు వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. సార్, పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ముందు నా జగన్మోహన్ రెడ్డి మారాలి, నేనైతే మారలేదు, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను. మొన్నటి వరకు నా దేవుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నా దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ముందు నీ పక్కన వారికి, నమ్మిన వారికి నమ్మించాలి నమ్మాను అనేది ఎదుటి వ్యక్తి కల్పించాలని చెప్తారు సాయిరెడ్డి గారు. ఎలా స్పందిస్తారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల్ని? ఇప్పుడు చెప్పిన మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. ఆయనకు చేయనటువంటి కార్యక్రమం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రయారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన రాజకీయ అనుభవజ్ఞుడా ఆయన? ఏమండి, ఒక ఆడిటర్ ఆయన. ఆడిటర్ని తీసుకొచ్చి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? ఎవరి వల్ల అయింది? జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా? ఆ రోజు మైసూరారెడ్డి గారు పార్టీ వీడేదానికి కారణం ఎవరు? ఆ రోజు మైసూరారెడ్డి గారు పార్టీ వీడేదానికి ఆ రోజు మైసూరారెడ్డి గారు నాకు రాజ్యసభ కావాలని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయసాయిరెడ్డి గారికి మొదటి విడతల ఆయనకు రాజ్యసభకు పంపించాలని చెప్పి ఆయన ముక్కసూటితో చెప్పేశారు. చెప్పిన తర్వాతనే మైసూరారెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్ళడం జరిగింది. మరి అంత నమ్మి నిన్ను అంత స్థాయికి తీసుకెళ్తే నువ్వు ఈరోజు నీ స్వార్థం కోసం నీ మీద కేసులు రాకోకూడదని చెప్పి ఈరోజు నువ్వు ఇవన్నీ కూడా అభండాలు వేయడం అనేది సరికాదు. ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితుల్లో ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఈరోజు ఆయనను ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, ఏ రకంగా విమర్శిస్తున్నారు మీరు ఒకసారి సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం పార్టీ అంటే అది ఒక టీడీపీ పార్టీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. మీరు ఒక మైనార్టీ ముఖ్యమైన నాయకులు, మైనార్టీ శాఖ మంత్రి కూడా చేశారు. నిజంగా మైనార్టీ వర్గాలకు మేలు చేసిందంటే ఏ పార్టీ అంటారు, ఏ నాయకుడు అంటారు? మైనారిటీలకు మేలు చేసిన నాయకుడు ఒక్క ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనార్టీల గుండెల్లో ఈరోజు ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. అందరు మైనార్టీలో ఈరోజు. మరి దాని తర్వాత మైనార్టీలకు మేలు చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మైనార్టీకి మేలు చేశాడా? మైనార్టీలకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు మొదటి వరుసలో వస్తాడు. ఆయనకంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా కలుస్తాడు. భారతీయ జనతా పార్టీని కలుపుకుంటాడు, మతతత్వ పార్టీలతో కలుస్తాడు. కేవలం ఆయన పరమావధి ఏంటంటే అధికారం, ముఖ్యమంత్రి కుర్చీ. ముస్లింలా వీళ్ళ అనే కాదు, క్లియర్ కట్గా చెప్పాడు, ముస్లింలు నాకు అవసరం లేదు, నేను భారతీయ జనతా పార్టీతో నేను కలుస్తానని చెప్పి ఆయన బాహటంగా చెప్పాడు. ఎవరైనా చూశారండి ఎప్పుడైనా ఒక ప్రభుత్వంలో ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నిందా? 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలోనే మైనార్టీలకు మంత్రిగా కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. లాస్ట్లో అది కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు పోవాలి, మళ్ళా మైనార్టీ ఓట్లు కావాలి అని ఒక 3-4 నెలల మునుపు మళ్ళీ అప్పుడు మైనార్టీకి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాడు. స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎప్పుడు ఒకసారి బీజేపీతో కలిసి బయటికి వచ్చి మైనార్టీలకు ఒక బహిరంగ సభ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే మైనార్టీలకు అందరూ క్షమాపణ కోరారు. నేను నా జీవితంలో చేసిన తప్పిదం ఏమంటే బీజేపీతో కలవడము. ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎప్పుడు కూడా అలాంటి తప్పిదం పునరావృతం చేయను, నేను భవిష్యత్తు ఎప్పుడు బీజేపీతో కలవనని చెప్పాడు. మళ్ళా 2014లో మళ్ళా కలిశాడు, మళ్ళా బయటికి వచ్చాడు, మళ్ళీ అదే ప్రధానమంత్రిని తిట్టాడు. మళ్ళా 2024లో మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళా పోయి కాళ్ళ బేరం పడి మోడీ కాడే, అమిత్ షా కాడే మరి 3 రోజులు అక్కడ ఉండి వాళ్ళ కాళ్ళ బేరం పడి మళ్ళీ వాళ్ళతో జతకట్టి మళ్ళీ ఎన్నికల్లో 2000 కూటమి ప్రభుత్వంగా మళ్ళీ పోటీ చేశారు. అంటే ఆయన స్వార్థపరుడు. ఆయన రాజకీయాల కోసం ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ముస్లింలేమి ఎవరేంటి అందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఆయన కుర్చీ కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం. మరి ఈరోజు చరిత్రహీనుడుగా నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మైనార్టీలకు ద్రోహం చేసిన దాంట్లో మరి ఆయన చేసింది ఏంటి? మైనార్టీలు ఏ ఒక్కటి కూడా మైనార్టీలకు చేయలేదు. ఇప్పుడు చెప్పాడు మైనార్టీలకు 50 ఏళ్ళ వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. సంవత్సరం అయిపోయింది, ఎవరికైనా ఇచ్చాడా? ఏ పథకం ఇచ్చాడని మైనార్టీలకు చెప్పండి. ఈరోజు మైనార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎస్సీ ఎస్టీల కన్నా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి మరి మైనార్టీలకు మేలు చేశాడు. మరి ఈరోజు మైనార్టీలో ఈరోజు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను చదువుకున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి చలవే. మరి దాన్ని కూడా 4% రిజర్వేషన్లు కల్పించాడు. మరి అదే దాన్ని కొనసాగిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి గారి కన్నా ఒక అడుగు ముందుకు వేసి మరి ఏదైతే
వాళ్ళకందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చదువుకునే దానికి అవకాశమే కాదు, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా కూడా వాళ్ళకు ముందుకు తీసుకురావాలి. ఏ సామాజిక వర్గం అయినా కూడా అభివృద్ధి జరగాలంటే ఆ సామాజిక వర్గం రాజకీయాల్లో ముందుండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మైనార్టీలకు ఎవరైనా ఇంత పెద్దపీట వేశారా? ఒక ఉప ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా మన రాష్ట్రంలో? ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాడు. 5గురికి టికెట్లు ఇస్తే 4 మాత్రమే గెలవడం జరిగింది. ఒక్కరు ఇక్బాల్ గారు ఓడిపోయారు. మొదటి విడతలో నేను ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ చేస్తానని చెప్పిన మాట ప్రకారంగా మొదటి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీగా చేశారు. మళ్ళా రెన్యువల్ చేశారు. ఆయనకు ఎమ్మెల్సీలుగా 4 అవకాశం ఇచ్చాడు మైనార్టీలకు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 4 మైనార్టీలు ఎమ్మెల్సీలుగా ఎప్పుడు లేరు. మరి ఇంత చిన్న రాష్ట్రంలో కూడా మైనార్టీలకు 4 అవకాశం ఇచ్చాడు. ఒక మహిళకు అవకాశం ఇచ్చాడు. మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ మరి ఆమెకు డిప్యూటీ చైర్మన్ ఇచ్చాడు. ఎంత పెద్ద హోదండి! మరి గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? మరి అదే కాకుండా చైర్మన్లు, రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవు సుమారుగా 12 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఇచ్చారు. మరి 100 మందికి స్టేట్ డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. ఎవరు కూడా చేయనటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పెద్దపీట వేశారు మైనార్టీలకు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. సార్, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రస్తుతం? ఖచ్చితంగా ప్రజలైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు కూడా నెరవేర్చలేదు అనేది ప్రజల్లో బలంగా ఉంది. మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు దానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండారు. మరి అనేది ఇప్పుడు మన వ్యవస్థలు అట్లా కాదు కదా. ఖచ్చితంగా ఇంకొక 4 సంవత్సరాలు మనం ఓపిక పట్టాల్సిందే. ఏదో మా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, జమిలీ ఎన్నికలు అంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతాయో చూడాలి. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తారు అంతే తప్ప, అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ అప్పుడు చూపిస్తారు వాళ్ళు ఓట్ల రూపంలో. మరి అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే ప్రజలైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ రాష్ట్రంలో. అన్ని వర్గాల ప్రజలు, ఒక్కరు కాదు. మహిళలు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. రైతులైతే మరీ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు పిల్లలు చదివించుకోవాలంటే ఈరోజు భారం అయిపోయింది. వాళ్ళని కూడా ఈరోజు ఏదో అమ్మఒడి రూపంలో నేను ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఒక్కరికి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి వాళ్లకు సమయం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆక్రోశాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. సార్, టీడీపీ పదే ఈ మధ్యకాలంలో ఒక సంచలనమైన ఆరోపణలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు పిలుస్తుంది. త్వరలో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయబడతారు అనేది ప్రధాన ఆరోపణ. నిజంగా పరిస్థితి ఉంటుందంటారు? ఆ పరిస్థితి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? వైసీపీ అనేది క్షేత్రస్థాయి నుంచి బలోపేతమైంది. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఒక జగన్మోహన్ రెడ్డి లాగా పోరాడడానికి సిద్ధంగా ఉండాం. ఈరోజు అక్రమ కేసులు పెట్టడం అనేది ఇప్పుడేం కొత్తది కాదు వాళ్లకు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు కేసులు పెట్టారు చెప్పండి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకరించింది టీడీపీ. ఇద్దరు కలిసే కదా అతని మీద అక్రమ కేసులు పెట్టింది. 16 నెలల పాటు జైలు పాలు చేశారు కదా. ఆయన ఎక్కడైనా అధైర్యపడ్డా? 16 నెలలు జైల్లో ఉండి కూడా మొక్కుబోని ధైర్యంతో బయటికి వచ్చాడు. మరి ఈరోజు ప్రజలతో మమేకమయ్యాడు. ఎవరు ఊహించినటువంటి విధంగా 151 స్థానాలతో మరి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదో వారసత్వంగా వచ్చిన పదవి కాదు ఆయనకు. వారసత్వంగా వచ్చిన పదవి కాదు. నీలాగా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మరి అధికారాన్ని కైవసం చేసుకుని రాత్రికి రాత్రి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అలా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు, కానీ ఆ రోజు అలా ఆ రకంగా భావించలేదు. మరి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలతో మమేకమై ప్రజా బలాన్ని మరి హస్తగతం చేసుకొని ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజా బలం ఉంది ఆయనకు. ఆయన బలం ప్రజలు, మరి కార్యకర్తలు. వీళ్ళు ఇద్దరు బలం ఉన్నంత వరకు ఆయనకు ఎవరు ఏం చేయలేరు. మరి ఆయన ఎప్పుడు కూడా అధైర్యపడడు. మీరు ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకున్నా కూడా ఏం చేసినా కూడా మరి ఎవరు ఆయన అధైర్యపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆయన ముందుకెళ్తాడు.
మరి మీరు చెప్పిన మొన్న ఎవరో అడిగారు, ఒక విలేకరి అడిగినప్పుడు నేనేం విజయవాడలో ఉండా కదా, నేను ఎక్కడ పారిపోలేదు కదా, అక్కడే ఉన్నారండి. నేను ఇక్కడే ఉన్నాను కదా, రమ్మనండి అని చెప్పాడు. మరి ఆ రకంగా ఆయన ప్రజలతో ఉండారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకొని ఆయనకు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేసినా కూడా మరి ఆయన వెనకడుగు వేసే పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా ముందడుగు వేసి ముందుకు వెళ్ళే పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఆయనకు తోడుగా ఈరోజు కోట్లాది మంది ఆయనకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకు అండగా ఉండారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు బలంగా ఉంది. మరి ఈరోజు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా, ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.